ప్రభాస్ తో కూడా బాగుంది. 'మిర్చి' మూవీలో బాగుంటారు అనుష్క గారు చాలా. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు అమ్మాయిలకి వచ్చేటప్పటికి మీరు ఇందాక చెప్పారు. కొన్ని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని వస్తారు అని చెప్పని. అంటే మీరు అంటే మీకు తెలిసి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ వెనకాల నువ్వు అలాంటివి చేయొద్దు, ఇలాంటి చేయొద్దు అని చెప్పని అన్నట్టుగా అంటారు. ఓకే. సెట్‌లో ఎలా ఉంటది? అంటే అక్కడ ఏమైనా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారా సెట్‌లో కూడా? ఎవరు ఫిలిం వాళ్ళా? ఈ అమ్మాయిలంట అమ్మాయిలు. లేదు, సెట్ లో అసలు సెట్ వరకు వెళ్ళాలి కదా, స్టార్టింగే చెప్పేస్తారు మనకి. ఇప్పుడు స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరన్నా అడిగేది కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, లైక్ హీరోతో కాంబినేషన్ ఎలా ఉంటది, అన్ని తెలుసుకుని ఓకే అనుకున్న తర్వాతే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. చేసేటప్పటికి హీరోయిన్ తీసుకొచ్చి అంటే వీళ్ళు అంటే డైరెక్టర్స్ కూడా మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల అమ్మాయి వినే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ గా రియాక్ట్ అవుతుందా, లేదా ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుందా, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టే లేదు ఈ అమ్మాయి కొంచెం సెట్ అయ్యేలా లేదు అనుకుంటే వేరే ఆప్షన్ కి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. చెప్పగానే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి సార్ నేను చేసేస్తాను అంటే ఓకే. సో అక్కడికక్కడే తేలిపోతుంది నేను చేస్తున్నానా లేదా అనేది. ఎందుకంటే ఆ రోజే మనం అన్ని అడుగుతాం, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, నా కాంబినేషన్ హీరోతో ఎలా ఉంటది, ఏమేం సీన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్ని. ఓకే, రైట్. అంటే మీరు ఇన్‌స్టాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇంత యాక్టివ్‌గా ఉన్న మీకు ఎప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రాలేదా? ఇప్పుడు సీజన్ 9 నడుస్తుంది. అవును, అంటే ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది. బట్ దాని మీద కొంతమంది కొన్ని చెప్పడం వల్ల దాని మీద వ్యూ మారిపోయి వద్దు వెళ్ళొద్దని. నాకు రాలేదు కానీ నాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ వద్దు అనిపించింది నాకే. అవునా? ఎందుకనండి? అంటే ఇప్పుడు చక్కగా కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సీజన్ 9 వచ్చారు. చాలా మంది కూడా రీల్స్ చేస్తున్నారు. సార్ నన్ను తీసుకెళ్ళండి నాగార్జున గారు అని చెప్పని. అంటే మేబీ నేను ఫిలిమ్స్ లోకి రాకపోయి ఉండుంటే వెళ్ళేదాన్నేమో. అంటే వన్స్ ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత దానికి వెళ్ళడానికి ఏంటంటే మనకు ఆ ట్యాగ్ వచ్చేస్తుంది. చాలా మంది నేమ్స్ నేను మెన్షన్ చేయలేను కానీ ట్యాగ్ వచ్చేస్తుంది, బిగ్ బాస్ ఫేమ్ అన్న ట్యాగ్ వచ్చేసేసరికి జనాల్లో ఇది నువ్వు ఫిలిమ్స్ చేసినా కూడా బిగ్ బాస్ ఫేమ్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటారు కానీ మూవీ యాక్టర్ అని గుర్తుపెట్టుకోరు. నేను చాలా చూసాను అనమాట. దాని తర్వాత అనుకున్నా వద్దు నాకు ఈ ట్యాగ్ అస్సలు వద్దు, నేను ప్రాపర్ ఫిలిం యాక్ట్రెస్ అన్నట్టే రిజిస్టర్ అవ్వాలి, బిగ్ బాస్ ఫేమ్ లా రిజిస్టర్ అవ్వద్దు అని నాకు అనిపించింది. ఓకే, అంటే ఊరికి నేను జనరల్ గా అడుగుతున్నా, ఇన్ కేస్ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు ఉన్నారు అక్కడ, మనం ఆల్రెడీ దగ్గర 8 సీజన్స్ అయి చూసాం. అక్కడ ఎలా ఉంటది, ఎక్కడ చిన్న చిన్న విషయాల కాడి నుంచి స్టార్ట్ అవుతుంది తను కూడా, కుకింగ్ సెక్షన్ కాడి నుంచి మొదలవుద్ది. మొత్తం మెయిన్ అక్కడే ఉంటుంది, కిచెన్ డైనింగ్ టేబుల్ దగ్గర నడుస్తుంది ఏదైనా. రైట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఉన్నారు, మీరు చేస్తున్న వంట అంటే అందరికి నచ్చింది ఏదైనా ఒకటి చేయమని చెప్పని అన్నారు. మీరు ఏం చేస్తారు రెసిపీ? ఇప్పుడు పప్పు అంటే నాకు ఇష్టం కాబట్టి. అంటే నేను అన్ని కుకింగ్ నేను అన్ని చేస్తాను. నిజంగా వండుతా. తింటారు కదా? తింటాను, వండుతాను. మిగతా వాళ్ళు తింటారు కదా? ఎందుకు తినరండి, ఇంట్లో వాళ్ళు అందరూ శుభ్రంగా తింటారు. సండే వస్తే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో చూసి. మీ కిచెన్ మీద సండే అయితే అప్పుడప్పుడు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ చూడడం, కొత్త రెసిపీస్ నేర్చుకోవడం, ట్రై చేయడం. అన్ని మేబీ ఒక్కసారి ఫెయిల్ అయి ఉండొచ్చేమో కానీ 100 టైమ్స్ చేస్తే 99 టైమ్స్ హిట్టే. అంటే సరౌండింగ్స్ లో ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ లేదు. బేసిక్ గా మా డాడీకి మా మమ్మీ చేసిన తప్ప ఇంకెవరు చేసినా అంత ఇష్టంగా తినరు. తర్వాత మా అక్క చేసిన బాగా తింటారు, నాకు కొంచెం తక్కువ. కానీ నేను ఈ స్పెషల్స్ చేయడం ట్రై చేసిన తర్వాత అవి తిని మా డాడీ ఇచ్చిన కాంప్లిమెంటే బెస్ట్. ఆయన చెప్పారంటే నమ్మచ్చు. బేసిక్ గా నా వంట అంత నచ్చదు కాబట్టి ఆయన చెప్పారని నమ్మచ్చు. ఏం వండి ఆయన నుంచి ఒకసారి భీమవరం ప్రాన్స్ వేపుడు పులావ్ చేసా, బిర్యానీ ప్రాన్స్ పులావ్ భీమవరం స్పెషల్, యూట్యూబ్ లో చూసి చేసా. చాలా పర్ఫెక్ట్ వచ్చింది, నేనే తిని ఆశ్చర్యపోయాను, నేనేనా చేశాను ఇది అని. అదొకటి. తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ ఒకటి. అది తిన్నప్పుడే మా డాడీ పొగిడారు నన్ను, చాలా బాగుంది, నువ్వు చేసావా, హోటల్ నుంచి తెప్పించారేమో అనుకున్నాను అన్నారు. నేను ఇంకా బ్లష్ అయిపోయాను అనమాట. అలాగా. అయితే పర్లేదు, చక్కగా మళ్ళీ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంతద్దులే, వద్దు. కర్రీ పాయింట్ కూడా వద్దు, చాయ్ షాప్ పెడదామన్న ఐడియా ఉంది. అంటే నేను ఎక్కువ చాయ్ తాగుతా. చాయ్ లవర్. సూపర్. అంటే నేను ఎంత డైట్ చేసినా ఫుడ్ అన్నా మానేస్తాను కానీ డేలో చాయ్ తాగడం మాత్రం మానేను అనమాట, అంత ఎడిక్టెడ్.
డెఫినెట్ గా మీరు డైట్ లవర్ అన్నారు కాబట్టి మీ జిమ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చూసారా? చూసాను. అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టమా మీకు? చాలా అంటే అలవాటు అయింది ఒక 3 ఇయర్స్ నుంచి, ఒక 4 ఇయర్స్ నుంచి, డిగ్రీలో ఉన్నప్పటి నుంచి. అంటే నేను ఒక 4 ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అనమాట. ఇంటర్ వరకు సన్నగానే ఉండేదాన్ని, తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా అయ్యి లావయ్యా. సో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఒక ఆడిషన్ కి వెళ్ళా, ఏదో రిలేటివ్స్ త్రూ, తెలిసిన వాళ్ళ త్రూ ఏదో వస్తే వెళ్ళా. ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారనమాట, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు, ఆడిషన్ బాగా చేశారు, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నారనమాట. అప్పుడు కొంచెం హట్ అయ్యా, అయ్యో ఇలా అనిపించుకున్నాను ఏంటి అని హట్ అయ్యి, ఇంకా అసలు ఒక 1 ఇయర్ పాటు ఏ ఆడిషన్స్ కి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, జిమ్ చేద్దాం, డైట్ చేద్దాం, ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడి నుంచే మళ్ళీ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోకి వచ్చా. ఎన్ని అవర్స్ చేస్తారండి మీరు జిమ్? మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour, 2 పూటలు. రోజుకి 2 పూటలు వెళ్తారు అనమాట? ఏ వర్క్స్ లేకపోతే 2 పూటలు వెళ్తా, లేదంటే ఒక్కసారన్నా ఖచ్చితంగా వెళ్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు August 8th కి రిలీజ్ అవుతుంది కదా మీ బకాసురా మూవీ. కింద ఏంటది? హంగర్ కామెడీ. ఓకే. హర్రర్ కామెడీ తీసి హంగర్ కామెడీ మాది. అందుకే వెరైటీ, అన్ని రెగ్యులర్ గా చూసే కామెడీ హారర్స్ లో ఉండదు, మాది కొంచెం వెరైటీ అన్నమాట. హంగర్ కామెడీ. ఓకే. అయితే ఇక్కడ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే, ఈ ఆడియన్స్ అందరూ కూడా అంటే ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చా? చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు, ఎందుకంటే జీరో వల్గారిటీ గానీ, రొమాన్స్ గానీ, ఐటమ్ సాంగ్స్ కానీ ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏం ఉండదు. మంచి కామెడీ ఉంటది. తర్వాత బ్యాచిలర్స్ మధ్యన వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్, అంటే చాలా మంది బ్యాచిలర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిల్మ్ కి, ఎందుకంటే రెగ్యులర్ గా మనం బ్యాచిలర్స్ లైఫ్ చూస్తాం, వాళ్ళు ఒకే రూమ్ లో ఉండి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, డబ్బుల కోసం గానీ, బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుని దాని గురించి. సో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఏ వల్గారిటీ ఉండదు, మంచి కామెడీ, అంటే నవ్వుకుంటారు, ఎమోషన్స్ ఉంటాయి, లాస్ట్ లో ఏడుస్తారు, అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఒక మంచి వెజ్ మీల్స్, నాకు ఇష్టమైన మంచి వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటది ఫిలిం. మరి మీరు బిర్యానీ చూపిస్తున్నారు పోస్టర్ లో? బిర్యానీ చూపిస్తాము, అది మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. సినిమా మొత్తం అయిపోయాక మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, మంచి మీల్స్ తిన్నాంరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, సూపర్ అండి, సూపర్. అండ్ మీ సినిమా గురించి మాట్లాడితే, ఇంత ముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా సేమ్ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్. మీరు చెప్పినట్టుగా మంచి ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పని ఆయన కూడా చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన డైరెక్షన్ గానీ, లేదంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.